జరిగింది. అది తీసుకోవడం ద్వారా కొంతమంది తెలంగాణ వాదులు అంటే రాజకీయం లేదు ఉద్యమ నాయకులు కాలర్ ఉన్నారు. ఉపేంద్ర గారు ఒక్క నిమిషం, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సుధాకర్ గారు చెప్పండి సార్. కరెక్ట్ సార్కి ఇస్తారా? ఎవరికి? శరత్ గారికా? ఎవరికైతే ఇవ్వండి సార్. పర్లేదు, మీరు చెప్పండి, మాట్లాడండి. మీ ఒపీనియన్. జాతిపిత ఎవరు? జాతిపిత కేసీఆర్ సార్. కేసీఆర్. ఓకే, ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మాకు ఆయన లేకపోతే తెలంగాణ లేదు కదా సార్. ఓకే, తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ మనుషులకు గరీబు వాళ్ళకి బతికే లేదు. ఓకే ఓకే ఓకే. టిఆర్ఎస్ లో ఉన్నారా లేకపోతే బయట టిఆర్ఎస్ అభిమానా లేకపోతే మామూలు నేను టిఆర్ఎస్ పార్టీ అని చెప్పట్లేదు సార్. బడుగు బలహీన వాళ్ళకి తెలంగాణ రావడం వల్ల ఎట్లా పైకొచ్చిర్రు, ఎలా అయింది, వాటర్ అయింది, దానికోసం మాడతాను, పార్టీ కోసం మాడతలేదు. నేటివ్ ప్లేస్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, మెదక్ జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గం. బడుగు వెనుకబడిన భూముల ధరలు మంచి పెరిగాయి, వ్యవసాయ భూముల ధరలు బాగా పెరిగాయా? అది కేసీఆర్ సారు మాకు ఇన్ఛార్జ్ హరీష్ రావు సార్ ఇవ్వడం వల్ల నారాయణఖేడ్ నియోజకవర్గం బ్యాక్వర్డ్ ఏరియా, కర్ణాటకకి మహారాష్ట్రకి లాస్ట్ అనమాట. బాగా డెవలప్ అయింది 10 ఏళ్ళలో చాలా. కేసీఆర్ సార్ ఉండడం వల్ల కేసీఆర్ సార్ ఈ మాటలు వినాలి, కేసీఆర్ సార్ థ్యాంక్ యూ చెప్పాలి. నా పిల్లలు కూడా సంతోషం, నా చిన్న పిల్లలు కేసీఆర్ సార్ ఉద్యమం చేసినప్పుడు నా పిల్ల, నా పెద్ద బిడ్డ కలిసి పుట్టలేదు, 2004లో పుట్టింది. అప్పటి నుంచి కేసీఆర్ సార్ కి అభిమానం నా బిడ్డలు. నా బిడ్డలు చూడాలనుకుంటున్నారు కేసీఆర్ సార్ కి, కానీ ఆ అదృష్టం మాకు దొరకట్లేదు. కానీ కేసీఆర్ సార్ తో కనీసం నా మాటలు కేసీఆర్ సార్ ఇంటడేమో అని చెప్పేసి విన్నారు. ఇప్పుడు తప్పకుండా ఇది పోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్, చరణ్ కౌశిక్ సార్ అయిపోయింది సార్ దగ్గర. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఆగండి, ఉపేంద్ర గారు మాట్లాడిరు 2014 అంటే 63 వచ్చినాయి, అప్పుడు కూల్చే ప్రయత్నం చేసిరు కాబట్టి పార్టీని తీసుకుని మాట్లాడారు. 2018 88 ఎమ్మెల్యేలు గెలిచిరు, అప్పుడు కాంగ్రెస్